హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 61వ శ్లోకం చూద్దాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అర్థం: ఇంద్రియములను నియంత్రించి వాటిని పూర్తిగా తన వశమునందు ఉంచుకును తన చైతన్యమును నా యందు నిలుపువాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. గత శ్లోకంలో మనం ఇంద్రియములు చాలా బలమైనవని తెలుసుకున్నాం. వాటిని కట్టడి చేయడం చాలా కష్టమైన పని అని కూడా తెలుసుకున్నాం. ఈ విధంగా కట్టడి చేయలేకపోతే మనం ఎన్నో పాపాలు చేస్తాం. వాటిని కట్టడి చేయడానికి ఈ శ్లోకంలో స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఎవరైతే వారి యొక్క ఇంద్రియాలను నియంత్రించి వారి యొక్క చైతన్యము అంటే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యందు నిలుపుతారో వారు స్థితప్రజ్ఞులు అవుతారు. అంటే వారి యొక్క ఇంద్రియములను కట్టడి చేసిన వారు అవుతారు.